అంటే పొల్యూషన్ బోర్డు చైర్మన్ కూడా చాలా చివాట్లు పెట్టారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. డైరెక్ట్గా టెస్టులు కూడా చేయించారు అక్కడ. ఈ గతంలో ఏలూరులో జరిగిన ఒక సంఘటన కూడా ఉదాహరించారు. ఏలూరులో ఇలాగ కాలువలోకి విషజలాలు వెళ్ళడం వల్ల మొత్తం చాలామంది చనిపోయారు. అలాంటి ఇన్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది, మీకు తెలియదా అని చెప్పి చివాట్లు పెట్టడం జరిగింది. ఏమండి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వెళ్ళారండి. ఇవాళ మేము 3 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో మేము అక్కడ విజిట్ చేసామండి. అక్కడ పరిస్థితులు ఏంటంటే వెంకటనగరం ప్రజలు అందరూ అనారోగ్యాలతో ఉంటారు. చిన్నపిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వేసుకునేటటువంటి పరిస్థితి. అక్కడ గోవులు అకారణంగా చనిపోతుంటాయండి, ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయిపోతుంటాయి. అలాగే ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పేపర్ మిల్లు వ్యర్థాల మూలంగా చిన్న వయసులోనే కిడ్నీ కంప్లైంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. దీని మీద ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? పొల్యూషన్ సరే, అక్కడ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు విజిట్ చేశారు కదా, మీరు మొట్టమొదట మందలించాల్సినటువంటిది కలెక్టర్ గారి మీద కేకలేయడం, లేదంటే మీ మంత్రి గారి మీద ఏదో ఒక యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని ఒక కామెంట్ చేయడం ఇది కాదు. పొల్యూషన్ బోర్డుని సస్పెండ్ చేయండి. అలాగే ఇక్కడ ఆరో డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంటు డిఎంఎండ్హెచ్ఓ వీళ్ళందరూ ఎందుకున్నారు? ఎందుకు పనికిరానటువంటి విధులు నిర్వహిస్తూ జీతాలు తీసుకుంటున్నారు? పైగా ఒక ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు చెవుదాకా వెళ్ళి ఇక్కడ కొవ్వూరు దగ్గర నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఉంటుందండి, ఈ మొక్క వరకే పొల్యూషన్ అండి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. అసలు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో లేదో తెలియదండి. మురుగునీరు సరఫరా చేస్తున్నారు త్రాగునీరుగా. మురుగునీరుని, రసాయనిక నీరుని త్రాగునీరుగా సరఫరా చేస్తూ నీటి పన్ను వసూలు చేస్తున్నారు. ఎంత దురదృష్టం అండి ఇది. సార్, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నాం ఈ ట్రీట్మెంట్కి సంబంధించి, పేపర్ మిల్ కాలుష్య నియంత్రణకు సంబంధించి అని పొల్యూషన్ బోర్డు చైర్మన్ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అంతర్జాతీయంగా పరిశ్రమల కాలుష్యాన్ని ఏ విధంగా నియంత్రిస్తారు? ఇక్కడ ఏం జరుగుతుంది? వినేవారు ఉంటాయండి, వినేవారు ఉంటే చెప్పేవారు ఉంటారన్నట్టుగా అర్థమైందండి. అసలు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఆయనకి నాలెడ్జ్ ఉంటే నిన్న ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్ చెప్పినటువంటిది పచ్చి అబద్ధం అండి. అసలు ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ పెట్టాలి. ఏంటి? ఈ పొల్యూషన్ మీద క్యాల్కులేషన్స్ రిపోర్టు. వాయు కాలుష్యం ఎంత విడుదలవుతుంది, అలాగే జల కాలుష్యం ఎంత విడుదలవుతుంది, దీని మూలంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం ఎంతమంది సఫర్ అవుతున్నారు, హెల్త్ పరంగా ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ డేటా ఏమైనా వాళ్ళ దగ్గర ఉందండి? ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈరోజు ట్రీట్మెంట్ పెరిగిందంటే ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు ఘోరమైనటువంటి పొల్యూషన్. అసలు రేపు పొద్దున పుష్కరాలు ఎలా నిర్వహిస్తారండి వీళ్ళు? ఒక పక్కన వాయు కాలుష్యం, ఒక పక్కన జల కాలుష్యం, ఒక పక్కనేమో కుంభమేళ ఆ తరహాలో నిర్వహిస్తామని. ఇక్కడ ఏదైనా జరగకూడనటువంటి ప్రమాదం, కొత్త వింత జబ్బులు వస్తే దానికి ఎవరు కారణం? ప్రజల ఆరోగ్యాలు, భక్తుల యొక్క మనోభావాల కన్నా ఈ పేపర్ మిల్ యొక్క నిర్వహణ ముఖ్యమా? ఏటా 500 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు. రాజమండ్రికి ఏం ఉపయోగం ఉందండి? అది ఏదైనా అనుకోని విపత్తు వస్తే కనీసం పవర్ సప్లై కూడా ఇవ్వరాళ్ళు, వాటర్ సప్లై కూడా ఇవ్వరు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గానే మా తెలుగు తల్లి పాట మానేసి మా తెలుగు తల్లి కాలుష్య తల్లి అని మార్చుకోండి అని సీరియస్ అయ్యారు కదా. అంటే ఇప్పుడు ఆయన స్వతహాగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి. ఆ వచ్చిన తరహా ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు పంచ్ డైలాగులు ఉంటాయి. పంచ్ డైలాగులు కాదు ప్రజలకు కావాల్సిందే. మాకు కావాల్సింది ఏంటంటే వర్క్ కావాలి. రాజమండ్రి ప్రజలకి భరోసా ఏమి ఇచ్చారు? గోదావరి జలాల్ని ఏ స్థాయిలో మీరు శుభ్రపరుస్తారు? మేము 30 ఏళ్ళగా వింటున్నామండి. గంగా నది తరహాలో ప్రక్షాళన చేస్తామని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఇక్కడ రాజమండ్రిలో ఏం చేద్దాం? ఏ కాలువలైనా చూడండి ఎంత ఘోరంగా ఉంటాయి. ఏ డ్రైనేజ్ అయినా రాజమండ్రిలో మురుగు కంపు, పెద్ద వ్యర్థాలు, ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. నిన్న కనీసం రాజమండ్రి తిరుగుంటే రాజమండ్రి ప్రజలు పడుతున్నటువంటి అవస్థలో పవన్ కళ్యాణ్ గారు చూస్తారండి. రాజమండ్రి తిరగమనండి ముందు. అంటే రాజమండ్రి నుంచి తిరిగే కదా వెంకటనగరం వెళ్ళినా, లేకపోతే నల్ల ఛానల్ వెళ్ళినా అవన్నీ తిరిగే కదా. కారులో కాదండి, డ్రైనేజీ సిస్టమ్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేసుకెళ్తే అసలు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ప్రజలు ఇంత గొప్పవాళ్ళ, ఇంత మంచివాళ్ళ, ఇంత హీన స్థితిలో, ఇంత దుర్గంధమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారని కనీసం కనువిప్పు కలుగునా.
ఆ విషయం కూడా అన్నారు ఆయన. పన్నులు పంచాయతీలో ఒక మనిషికి 250 రూపాయలు ఎంత కట్టించుకుంటాం, ప్రజల నుంచి ఇంత పన్నులు వసూలు చేస్తూ 500 కోట్లు లాభాల్లో ఉన్న పేపర్ మిల్లు 13-15 కోట్లు పన్ను ఎగవేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి. మాకు మాటలు కాదు సార్, చేతలు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి కూటమి సర్కారులో ఆయన ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలా కేంద్ర ప్రభుత్వం కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకుంటున్నారు కూడా. మరి మీరు ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని నిజంగా ఎక్కడో నార్త్లో అందమైనటువంటి కట్టడం పడుతుందనే ఉద్దేశంతో కొన్ని లెదర్ ఇండస్ట్రీస్ని తీసేసినటువంటి సందర్భాలు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ రాజమండ్రిలో లక్షలాది మంది ప్రజలు అనారోగ్యాలు బారిన పడుతున్నారు పేపర్ మిల్ మూలంగా. మీరు తరలించండి, అవతలకి తరలించండి సార్. దానికి 2 రకాల మేము ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కొన్ని నివేదికలు పంపించామండి. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే అండి, వెంకటనగరంలోనే ఘోరమైనటువంటి దుర్గంధమైనటువంటి ఎపిలెంట్ పంప్ దించి ఆ రసాయనాల వ్యర్థాలన్నీ కూడా గోదావరి ఏళ్ళు చూపిస్తున్నటువంటి మడుల్లోకి వెళ్తాయి. ఆ మడులు ఎక్కడ ఉన్నాయండి? గోదావరికి ఆనుకునే ఉన్నాయి. గోదావరి మధ్యలో ఉన్నాయి. మరి వీళ్ళు చెవుల్లో పువ్వులు పెట్టినట్టు మాట్లాడతారు, అధికారులు వింటుంటారు. అలాగే ప్రతి ఆగస్టుకి ఎర్రనీరు వస్తుంది. ఎర్రనీరు వచ్చినప్పుడు అన్ని కలిసే ఉంటాయి. గట్లు తెగొట్టేయడం, రాకపోయినా గట్లు తెగొడతారు. వరద వచ్చినా 2 సమానంగానే ఉంటాయి. ఇక ఆ మడుల వల్ల ఉపయోగం ఎవరికో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారా, లేదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా అన్నది అర్థం కాదు. అంటే ఇక్కడ నుంచి మొత్తం అంతర్వేది వరకు ఇంచుమించుగా 7 పాయలు కూడా మొత్తం పొల్యూట్ అవ్వడం వల్ల మత్స్య సంపద ఇప్పటికే చాలా దారుణంగా పడిపోయిందని మత్స్యకారులంతా చాలా గోల పెడుతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మత్స్య సంపద ఎంత దెబ్బతింటుంది, దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఎంత. ఒక్క మత్స్య సంపదే కాదండి, ముందు త్రాగునీరుకి జీవనది. అలాగే గోదావరి నది మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ దాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి. అలాంటప్పుడు గోదావరి నదిని ఎలా కాపాడుకోవాలండి? దాని మీద ఎవరన్నా దృష్టి పెడుతున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న సమీక్ష సమావేశం, వాళ్ళంత దొంగలు లేరండి. వాళ్ళు నెల జీతాలు తీసుకుంటారు, పొల్యూషన్ బోర్డులతో పాటు సమానంగా పోటీపడి తీసుకుంటారు. వాళ్ళకి ఎవరన్నా గెస్ట్ వస్తుంటే పేపర్ మిల్లు గెస్ట్ హౌస్లో వాడుకుంటుంటారు. ఇలాంటి స్థితిలో నిన్న ఒక జిల్లా అధికారులు అయినటువంటి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మినహాయిస్తే నిన్నంతా కూడా అవినీతి పరులతోనే మీటింగ్ జరిపించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పేపర్ మిల్లులు ఎక్కడైనా ఉంటే కనుక ఆ వ్యర్థాల నుంచి వెలువడే చాలా విషతుల్యమైన కెమికల్స్ కలవకుండా చాలామంది పేపర్ మిల్లు క్లోజ్ చేసుకున్న సందర్భాలు చూసాము. కొంతమంది అయితే ఎస్టీపీ ప్లాంట్స్ దాన్ని ట్రీట్ చేసి దాన్ని వాటర్ని సముద్రంలోనో దేంట్లో కలిపే విధానం అనుసరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇక్కడ డైరెక్ట్గా గోదావరిలోనే కలిపేసుకునే కార్యక్రమాన్ని దశాబ్దాల తరబడి సాగిపోతుంది. 10 టన్నులతో స్టార్ట్ అయిన పేపర్ మిల్లు ఈరోజు 500 నుంచి 700 టన్నులు ఉత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటే ఏ లెవెల్లో మీకు కాలుష్యం ఇంక్లూడ్ అయ్యే అవకాశం? మాకు దురదృష్టం ఏంటంటే అండి, ఈ సమస్యల మీద ప్రశ్నించేటటువంటి నేతలు మా రాజమండ్రి నుంచి లేకపోయారండి. ఏ రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైనా ఎన్నికల ముందు గోదావరి జల కాలుష్యాన్ని వాళ్ళు ఎజెండాలో ఒకటిగా చూపిస్తారు. గెలిచిన తర్వాత దాన్ని ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే పేపర్ మిల్లు అంత బలమైనటువంటిదని ఎప్పటికప్పుడు మార్కుని వాళ్ళు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఎస్టీపీ ప్లాంట్ల కోసం మాట్లాడుకుందాం. అనేక సందర్భాల్లో మాకు అప్పట్లో ఉన్నటువంటి ఎవరు ఆకుల సత్యనారాయణ గారిని మాకు ఎమ్మెల్యేగా చేశారు. ఆయనతోని అనేక సందర్భాల్లో మాకు టీవీ డిబేట్లు జరిగినాయి. ఆ రోజు కూడా ఆయన ఎస్టీపీ ప్లాంట్ ఇదిగో అక్కడే ఉంది, ఫండింగ్ ఉంది అని చెప్పినటువంటి మీడియా సాక్షిగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు, ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చెప్పారు. మురళీమోహన్ గారు అయితే దాని మీద చాలా గొప్పలు చెప్పారు. అలా ఎస్టీపీ ప్లాంట్ రేపే వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజుకి 7 గడుస్తున్నాయి, ఎవరో కూడా చేసేది లేదు. ఎస్టీపీ ప్లాంట్ మొట్టమొదట ఎక్కడో పెట్టి ఎక్కడ పెడదామో అర్థం కానటువంటిది. ఎందుకంటే పేపర్ మిల్ వారిది శిథిలమైపోయినటువంటి క్వార్టర్స్ది బోల్డంత స్థలం ఉందండి. ఆ స్థలంలో పెట్టమనండి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి బేస్ చేసుకొని లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ స్థలాన్ని ఇమ్మనండి. పేపర్ మిల్ చిన్న క్వార్టర్స్ పెద్ద క్వార్టర్స్ కలిపి ఎస్టీపీ ప్లాంట్కి ఇమ్మనండి. అలాగే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి, అలాగే స్టేట్ గవర్నమెంట్కి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా ఈ వాటర్ సప్లై సిస్టమే చాలా తప్పండి రాజమండ్రిలో. ఇక్కడ ఉన్న
మొట్టమొదట వెంకటనగర్లో ఉన్నటువంటి ఎప్లెంట్ పంప్ హౌస్, అలాగే ఆ తర్వాత అక్కడ ఒక చిన్న నల్లా ఛానల్ ఉంది, బెరిల్ ఉంది, అలాగే దాని తర్వాత ఇక్కడ పెద్ద నల్లా ఛానల్ ఉంది. ఇవన్నీ కలిసి ఇక్కడ వాటర్ పంపింగ్ స్టేషన్ ద్వారా రాజమండ్రి ప్రజానీకానికి వాటర్ సప్లై చేస్తారు. పోనీ అదేమైనా సైంటిఫిక్ మెథడ్స్ వాడతారా అంటే బాగా ఎర్రగా ఉంటే ఆలం పటిక ఎక్కువ కలుపుతారండి. పటిక మోతాదు ఎక్కువైతే బోన్ పవర్ తగ్గిపోతుందని సైంటిఫిక్గా అనేక సందర్భాల్లో వినడం జరిగింది. ఈరోజు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఇదో ప్రధాన కారణం అండి. అలాగే కంటి చూపు చూపిస్తుంది. అందుకని ఈ వాటర్ పంపింగ్ స్టేషన్ని వెంకటనగరానికి అవతల పెట్టమని అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్లాడుతున్నాం. అంటే పేపర్ మిల్ కాలుష్యాన్ని అలాగే నియంత్రించలేము, లఘున్స్ని ఆపలేము, అంతవరకు అటువైపు మనం ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. టెంపరీగా అట్లీస్ట్ వెంకటనగరానికి ముందేనే పెట్టమన్నా. ఏమంటే అనకూడదు, కానీ మా రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు, అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళు వీళ్ళ చేతగానితనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒకటే ఎగ్జాంపుల్ అండి. విశాఖపట్నం నేతలు కొట్లాడి వెంకటనగరం అవతల నుంచి మన గోదావరి నుంచి ఇంటేక్ తీసుకుంటూ వాళ్ళు విశాఖపట్నం తరలించుకుంటున్నారు. అంటే అక్కడ ఏది ప్యూరిఫైడ్ వాటర్ వాళ్ళు చక్కగా విశాఖపట్నం పట్టుకెళ్తున్నారు. ఆ నాయకులను చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. మంచి పాయింట్. రాజమండ్రి నాయకులు ఆ నాయకులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. గోదావరి జీవనది ప్రక్కన ఉన్నాం, శుభ్రమైన త్రాగునీరు త్రాగలేకపోతున్నాం. 200 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆ విశాఖపట్నం ఆ పరిసర ప్రాంత ప్రజలు దానికి పెద్ద మీరు చెప్పింది చాలా మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. దానికి కనీసం అంటే అక్కడికి వెళ్ళి మనం వాటర్ ట్రీట్ చేయక్కర్లేదు, అక్కడి నుంచి వాటర్ డ్రా చేసి ఇక్కడ ట్రీట్ చేసినా సరిపోతుంది. బాగుంటుంది. పైప్ లైన్ ద్వారా ఇంటేక్ అక్కడి నుంచి తీసుకున్నా బాగుంటుంది. పైప్ లైన్ అసలు దాని మీద దృష్టి కేంద్రీకరించేటటువంటి ఆలోచనలో ఇక్కడ నేతలకు ఎవరు లేదండి. మా రాజమండ్రికి ఇది కావాలని అడిగినట్టు గత 30 ఏళ్ళుగా మేము చెప్తున్నాం. చట్టసభల్లో పార్లమెంటేరియన్ కానీ అసెంబ్లీ అభ్యర్థి కానీ చట్టసభలో నా రాజమండ్రికి ఇది కావాలి, నాది టూరిజానికి అద్భుతమైనటువంటి ప్లేసు, నా వాటర్ విపరీతంగా నా గోదావరి జలాలు కలుషితమైపోతున్నాయి, వాయు కాలుష్యం విపరీతంగా ఉంది, దీని మీద మాకు న్యాయం చేయండి అని ఎమ్మెల్యే అయినా ఏ పార్లమెంట్ మెంబర్ అయినా చట్టసభలో మాట్లాడారండి. ఓపెన్ ఛాలెంజ్ గత 30 ఏళ్ళుగా చూపించమనండి, పత్రికా ప్రకటనలుగా తప్ప. ఢిల్లీలో మేము కేంద్ర జలవనరుల శాఖను కలిసాం, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసాం, ఇంకేంటి అద్భుతం, 1000 కోట్ల రూపాయలు గంగా నది తరహాలో ప్రక్షాళన చేస్తారు. ఇలాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలే ఈ రాజమండ్రి ప్రజలు వింటూ వచ్చారండి.